నెక్స్ట్ స్లైడ్ అమ్మా. చెయ్యాలి కదా ఏంటి ఇది పాటలు చెప్తారు. పాటలు అయిన తర్వాత మీరు వెంటనే గబగబా క్వశ్చన్ ఆన్సర్స్ రాసేయాలి. మొదటి క్వశ్చన్ ఆన్సర్ రాసేసి తర్వాత హ్యాండ్ వర్క్ కూడా కొద్దిగా చేసుకుని 9:30 కంతా 2 ముగించేయాలి. 9:30 టైం చూసుకోండి. 9:30కి హ్యాండ్ వర్క్ తర్వాత వర్క్ 9కి ఫినిష్ చేసేసి 9:30 నుండి హాఫ్ అన్ అవర్ ఏం చేయాలి, టెస్ట్ రాయాలి ఏమా. అందుకని గబగబా త్వరగా వెళ్తారు. గుర్తులు వచ్చి లెసన్ వెంటనే సెటిల్ అయిపోయి క్వశ్చన్ ఆన్సర్స్ రాసేసుకొని హ్యాండ్ ఫినిష్ చేసేసుకొని వెంటనే టెస్ట్ కోసం రెడీ అవ్వాలి. సరేనా? మోకరించగలము, అనిపిస్తుంది. అందరికి కూడా తల మీద పుస్తకం వేసుకోండి. గర్ల్స్ వాయిస్ మోకరించగలము. కళ్ళు మూసుకో. ప్రే చేసుకున్నాము. ప్రేమ కలిగిన మా జీవం కలిగిన మా సేవలు తండ్రి ప్రభుత్వమైన ఉదయకాల సమయంలో ప్రభావ మరి డేస్కి స్నేహితులందరినీ తీసుకుని వచ్చిన ఆచరించుకుంటున్నాం ప్రభావ. నాకు వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి నిజంగా ఇష్టమైన జ్ఞాపకం చేసుకుని ప్రభావ. మరి ముఖ్యంగా ఇప్పుడు ఆయన జూనియర్స్లో లెసన్ తీసుకుంటారు కదా అని అన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావ. ఆంటీ నోట్లో నీ మాటలు వచ్చి ప్రభావ ఆయన ఏది బిడ్డలుగా అవసరమో ప్రభావ ప్రభావ ఆడబడే విధంగా మరి వాక్యం చూడడానికి అనుగ్రహించండి ప్రభావ. నాయన మరి దినమంతా ఆశీర్వాదంగా ఉండడానికి అనుగ్రహించండి. నేను బిడ్డలు చేసినటువంటి వర్క్లో నేను ఉండండి, రాయడానికి అనుగ్రహించండి. నాయన మరి నేర్చుకున్నటువంటి కనుక వాక్యాలను మరి ఈరోజు మరి ఆశ విధంగా ప్రభావ ప్రతి బిడ్డ జ్ఞాపకశక్తిని అనుగ్రహించి చక్కగా రాయడానికి నేను సహాయం చేయమనుకుంటున్నాను ప్రభావ. మరి 10 దినాల పరిచర్య ప్రభావ మరి వృధా కాకుండా ప్రభావ ప్రతి బిడ్డని సన్నిధిలో ప్రభావ నీ గొప్పతనాన్ని నేర్చుకుని ప్రభావ పెద్దలైనప్పటి వరకు ప్రభావ నీ సన్నిధిలో ఆనందించడానికి ప్రభావ నీ కృపను అనుగ్రహించండి ప్రభావ. ప్రతి బిడ్డను ప్రభావ పురుగులపై పౌరులాగా ప్రభావ సువార్తలుగా చేయడానికి నేను కృపను అనుగ్రహించండి. ఆయన మేము చేసినటువంటిది ప్రభావ చాలా స్వల్పమైనటువంటిది ప్రభావ. నీ కార్యం జరుగుతూనే కానీ ముందుకు సాగకపోయినా మీరే బిడ్డల హృదయాలు ప్రభావ నీ వాక్యాన్ని నాటడానికి ప్రభావ బిడ్డలకి వినగలిగే చెవులను ప్రభావ గ్రహించగలిగే ఆత్మ అనుగ్రహించండి. మరి ఆయన మాటలు ఆడుతున్న ప్రభావ చేయకుండా ప్రభావ నీ వాక్యం శ్రద్ధగా విని దాన్ని వారి హృదయాల్లో భద్రపరచుకోవడానికి అది ఫలించడానికి కృపను అనుగ్రహించి పరిచర్యలను దీవించమని ఒక కనీస తీసుకున్నాం తండ్రి. ప్రైజ్ ద లార్డ్ చిల్డ్రన్. అందరు బాగున్నారా? 7 days అంటే మీకు మెమరీ వర్డ్స్ షీట్ ఇచ్చారు కదా, నేర్చుకొని వచ్చారా? ఇవాళ టెస్ట్ కదా, బాగా రాయాలి. సరేనా? ఈరోజు ఎన్నో రోజు? 8th డే.
మన థీమ్ ఏంటి? మంచి రణవారు, మంచి సైనికులు కదా. సైనికులు ఎట్లుంటారు? లెసన్ చెప్తే కదులుతూ ఉండడము, అటు చూడడము, ఇటు చూడడము, వెనక్కి తిరగడము చేస్తారు. అట్లా సైనికులు స్ట్రైట్గా చక్కగా కూర్చోవాలి, చక్కగా లెసన్ వినాలి, పిక్చర్స్ చూడాలి, లెసన్ వినాలి. అర్థమైందా? సైనికుల్లాగా రానున్న దినాల్లో మీరు యేసుప్రభువుకు మంచి సైనికులు పౌలు గారు వలె అట్లా సిద్ధపడాలంటే ఇప్పటి నుంచే దేవుని వాక్యాన్ని బాగా వినాలి, బాగా చదవాలి, బాగా అలవాటు చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మీరు రోజు చదువుతున్నారా? బైబిల్ పొద్దున్నే బీబీఎస్కి తొందరగా రావాలి కదా అంటే పొద్దున్నే చదవట్లేదు అంటే ఈవినింగ్ అయినా చదువుకోవచ్చు కదా. చాలా టైం ఉంది మనకి, ఆ టైంలో అయినా చదువుకోవచ్చు. దేవుని వాక్యాన్ని చదివేవారు పాపము చెయ్యరు. నువ్వు రోజు దేవుని వాక్యాన్ని చదివావు అంటే నువ్వు పాపం చెయ్యవు. నువ్వు పాపం చేస్తున్నావు అంటే దేవుని వాక్యాన్ని చదవు. పాపం చేసేవారు దేవుని వాక్యాన్ని చదవరు కదా. కనుక దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం పాపము చెయ్యము. కాబట్టి ఇది వాక్యాన్ని రోజు కూడా బాగా చదవాలి. చదివితే దేవునితో మాట్లాడతారనమాట. మన భాషలో మనకు దేవుడు బైబిల్ ఇచ్చాడు కాబట్టి చక్కగా దేవుని వాక్యాన్ని రోజు చదవడము అలవాటు చేసుకోండి, ప్రార్థన చేసుకోవడము అలవాటు చేసుకోండి. అప్పుడు యేసుప్రభువుకు మంచి సైనికులుగా రానున్న దినాల్లో మీరు సిద్ధపడతారనమాట కదా. నిన్నటి లెసన్ ఏంటి? ఆంటీ ఏం లెసన్ చెప్పారు నిన్న? పౌలు గారు ఎక్కడున్నారు నిన్న? పౌలు గారు ఎక్కడున్నారు నిన్న? ఏ పట్టణంలో ఉన్నారు? మాసిదోనియా. వెరీ గుడ్ కదా, మర్చిపోకూడదు. అప్పుడే మర్చిపోయినారా? గర్ల్స్ ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. మాసిదోనియా పట్టణంలో ఉన్నారు. సరే, ఈరోజు ఎక్కడున్నారు పౌలు గారు అంటే? ఎక్కడున్నారు ఈరోజు పౌలు గారు? మీకు కనపడుతుందమ్మా ఇక్కడ నుంచి ఉంటే? పిక్చర్స్ కనపడతాయా? అటు వెళ్ళిపోనా లేకపోతే కనిపిస్తున్నాయా? ఇప్పుడు పౌలు గారు ఎక్కడున్నారు? ఎఫెసీ పట్టణానికి వెళ్ళినారు. అంటే పౌలు గారు అంతకుముందు బర్నబాతో కలిసి చాలా పట్టణాల్లో, అంత్యోక్యలో చాలా పట్టణాల్లో మొదటి ప్రయాణంలో స్వార్థ ప్రకటిస్తూనే వచ్చారనమాట. ఇప్పుడు తిరిగి విశ్వాసుల్ని, అక్కడున్న సంఘాలని, విశ్వాసుల్ని బలపరచడానికి తిరిగి రెండవసారి ప్రయాణము చేస్తూ వచ్చారు కదా. కాబట్టి సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారు ఏం చేస్తూ వచ్చారు? ఆయన పని ఏంటి? సంఘాలని హింసించడము, దేవుడి ప్రజల్ని కొట్టడము, చెరసాల్లో వేయించడము, వారిని కూడా ఎంతో హింసించడము. ఇది సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారు చేసిన పని కదా. కానీ ఎప్పుడైతే యేసుప్రభువు దమస్కు మార్గంలో ఆయన దర్శించి ఆయన స్వరాన్ని విన్నారో, విన్న వెంటనే పౌలు గారు ఏం చేశారు? ఆయన కళ్ళు కనపడలేదు కదా, వెంటనే స్ట్రైట్ వీధి కదా, అక్కడ వీధిలో ఒక ఇంటికి తీసుకెళ్లారు. వెంటనే అక్కడ పౌలు గారు ఏం చేస్తూ వచ్చారంటే తన పాపాలని ఒప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే దేవుడి స్వరం విని దేవుడు మాట్లాడుతూ వచ్చారో వెంటనే పాపాలు ఒప్పుకున్నారు. కన్నీరు కారుస్తూ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తపడి ఏం చేసినారు? యేసుప్రభుని హృదయంలోనికి చేర్చుకున్నారు. ఏం ఆలస్యము చేయలేదు. తర్వాత అననీయ వచ్చి తను చేతి నుంచి ప్రార్థన చేశారు. తర్వాత తనకు కళ్ళకున్న పొరలు రాలిపోయిన తర్వాత తను బాప్తిజము తీసుకున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం విన్నప్పుడు, ఈరోజు దేవుడు మనకి ఇచ్చారు కదా, ఇదే రక్షణ దినం కనుక ఈరోజు దేవుని వాక్యం విన్నప్పుడు వెంటనే ఏం చేయాలా? మన పాపాన్ని మనము ఒప్పుకోవాలి. ఇంకా 8 రోజులే, 9వ రోజులే, 10వ రోజులే అని వాయిదా వేయకూడదు అనమాట. వాక్యానికి వెంటనే విధేయత చూపించాలి. సరేనా? అట్లా పౌలుగా మార్చబడిన తర్వాత ఎన్ని సంఘాలు పాడు చేశారో అంతకంటే అధికమైన సంఘాలు పౌలు గారు ఏం చేస్తూ వచ్చారు? కడుతూ వచ్చారు. అనేకులకి దేవుని సువార్తను వినిపిస్తూ వచ్చారు. తన జీవితం మారిపోయింది కదా. అనేకులకు సువార్త వినిపించారు. అనేకుల్ని యేసుప్రభువుని విశ్వాసం ఉంచేటట్టు దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చారు, రక్షణలోకి నడిపిస్తూ వచ్చారు. అంతకుముందు తను ఎంత నష్టపరిచారో దేవుని పరిచర్యను, అంతకంటే అధికమైన పరిచర్య పౌలుగా మార్చబడిన తర్వాత సౌలు గారు చేస్తూ వచ్చారు కదా. కనుక ఆ విధంగా అంత సేవ చేశాడు. ఎన్నో శ్రమలు, సువార్త కొరకు శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, ఎంతో బాధపడినాడు. ఆ విధంగా తన సేవను జరిగిస్తూ వచ్చాడనమాట. సరే, ఇప్పుడు ఎక్కడున్నారంటే పౌలు గారు ఎఫెస్లో ఉన్నారు. ఇదంతా ప్రయాణం మనం చూస్తున్నాం కదా. ఎక్కడి నుంచి ఫస్ట్ లెసన్ నుంచి కూడా ఏ విధంగా ప్రయాణం చేస్తూ వచ్చారు, ఎక్కడెక్కడ ఉంటూ వస్తారు చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఎఫెస్లో ఉన్నారు.
ఎఫెస్లో ఉన్న పౌలు గారు ఫస్ట్ అక్కడి నుంచి ఇప్పుడు 2 టీంలు అయిపోయినాయి. ఒక టీం ఎవరు? పౌలు బర్నబా కలిసి ఉండేవారు. ఇప్పుడు ఎవరేమో బర్నబా, మార్కు, వాళ్ళు ఒక టీం అయిపోయినారు. ఇప్పుడు పౌలు గారు, శీల, తనతో పాటు ఇంకెవరున్నారు? యవనస్తుడైన తిమోతి. ఇదొక టీం అయిపోయింది కదా. వీళ్ళు ఇక్కడ సువార్త ప్రకటించడానికి వెళుతూ వస్తున్నారు. సరే, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళారు అంటే బెరియా సంఘానికి వెళ్ళారు కదా. బెరియా, ఇవన్నీ పట్టణాల పేర్లేనమాట. కొరింథీ సంఘం అంటే కొరింథీలో ఉన్న పట్టణంలో ఉన్న సంఘం, అట్లా ఊర్ల పేర్లు అట్లా చెప్తూ వచ్చారు. కనుక అట్లనే ఎఫెస్సీ పట్టణంలో ఉన్న సంఘం ఎఫెస్సీలు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు బెరియాకి వెళ్ళారనమాట పౌలు గారు, ఇంకా శీల, తిమోతి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తూ వచ్చారు? దేవుని సువార్తని ప్రకటిస్తూ వస్తున్నారనమాట. దేవుని సువార్తను ప్రకటిస్తూ వస్తున్నప్పుడు బెరియా చాలా చిన్న సంఘం, వాళ్ళు చాలా పేదవారు. అయినప్పటికీ కూడా అక్కడ సువార్త ప్రకటిస్తూ యేసుక్రీస్తు ప్రభువు లోకరక్షకుడు, ఆయన ద్వారానే పాపములకు విమోచన, క్షమాపణ, కనుక మీరందరూ కూడా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచండి, పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి అని లేఖనాల్లో యేసు ప్రభువు ఏ విధంగా ఈ లోకానికి వచ్చారు, చనిపోయినారు, సమాధి చేయబడినారు, తిరిగి లేచినారు, ఈ విషయాలన్నీ కూడా అక్కడ సంఘంలో ప్రకటిస్తూ వచ్చారు. వచ్చినప్పుడు వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాక్యానికి వెంటనే విధేయత చూపించినారు. పౌలు గారు చెప్పిన వెంటనే వారి పాపాలు ఒప్పుకుంటూ వచ్చారు. పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని యేసు ప్రభువుని హృదయంలోనికి చేర్చుకున్నారు. కాబట్టి అప్పుడు ఏం చేస్తూ వచ్చారు? అక్కడ బెరియా సంఘస్థులు యేసు ప్రభువుని విశ్వాసము ఉంచుతూ వచ్చారనమాట. తరువాత అక్కడ బెరియాలోనే కొంతమంది విశ్వాసం ఉంచిన వారు, అందరూ దేవుణ్ణి నమ్మలేదు కదా, కొంతమంది విశ్వాసం ఉంచిన వారు కూడా యూదులే కదా. కాబట్టి విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా ఏం చేస్తూ వస్తున్నారంటే అక్కడ పౌలు గారి మీద వారు ఇక కోపంతో కొట్టాలి అన్నంత కోపము, పౌలు గారిని చంపేయాలి, ఏంటి ధర్మశాస్త్రానికి విరోధమైన బోధ చేస్తున్నాడు, మనమందరం కూడా ధర్మశాస్త్రం బాగా తెలుసు, ధర్మశాస్త్రం అనుసరించేవారు, మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారిని కదా. ధర్మశాస్త్రం అంటే ఎన్ని పుస్తకాలు? 5 కదా. ఆదికాండము, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కలిపి ధర్మశాస్త్రము అంటారు. ఈ ధర్మశాస్త్రం ఎవరు రాశారు? మోషే గారు కదా. ఆ దినాల్లో ధర్మశాస్త్రం రాయబడిన తర్వాత ఎవరైతే రాజులు, ఎవరైతే రాజ్యాన్ని పాలిస్తారో వాళ్ళందరూ కూడా మొదటి చేయాల్సిన పని ఏంటంటే వారు సింహాసనం మీద కూర్చోనే ముందు వారికి చేతికి ఏమిస్తారంటే ఈ 5 పుస్తకాలను, ఈ ధర్మశాస్త్రాన్ని వారి చేతికి ఇస్తారు. వారు ఏం చేయాలంటే ధర్మశాస్త్రంలో ఏముందో, ఏమి దేవుడు రాయించి ఉంచారో ఆ ప్రకారమే వారు దేశాన్ని పరిపాలించాలి కదా, దేవుని వాక్యానుసారంగా చూడండి. కాబట్టి ఆ విధంగా ధర్మశాస్త్రం, దేవుని వాక్యము ఆ విధంగా ఉంటుంది. కానీ ధర్మశాస్త్ర ప్రకారం ఎవరి పాపమన్న తీసివేయబడిందా? తీసివేయలేదు. నీతిమంతులుగా ధర్మశాస్త్రం ఎంత ఖచ్చితంగా అనుసరించారు పౌలు గారు, కానీ నీతిమంతులుగా తీర్చబడ్డారా? తీర్చబడలేదు కదా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడి లోకానికి పంపించవలసి వచ్చిందనమాట. ధర్మశాస్త్రం ప్రకారం ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి వీళ్ళు విన్నారు. విన్న తర్వాత చాలామంది పౌలు గారిని కొట్టడానికి, ఆయన మీదకి చంపేయాలని కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఇంకా అక్కడ ఎవరున్నారు పౌలుతో పాటు? శీల, గట్టి చెప్పండి, శీల, తిమోతి కదా ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది వీళ్ళు పౌలు గారిని చంపేస్తారని. వెంటనే రాత్రి ఏం చేస్తారంటే పౌలు గారిని తీసుకొని శీల, తిమోతి అక్కడి నుంచి ఎథెన్స్ పట్టణానికి పౌలు గారిని తీసుకెళ్తారు. ఏ పట్టణానికి? ఎథెన్స్ పట్టణానికి పౌలు గారిని తీసుకువెళ్ళి వీళ్ళు తిరిగి మళ్ళా పొద్దున కదా బెరియాకి మళ్ళీ తిరిగి వాళ్ళు వచ్చేస్తారనమాట. ఇంకా ఈ బెరియా సంఘంలో ఉన్న ఈ విశ్వాసులు ఎవరైతే ప్రభు యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి కదా సొంత రక్షకుడిగా యేసు ప్రభువుని అంగీకరించి హృదయంలో చేర్చుకున్నారో వీరందరూ కూడా ఏమి చేసినారంటే దేవుని వాక్యాన్ని రోజు చదవడం అలవాటు చేసుకున్నారు. దేవుని వాక్యాన్ని రోజు చదవడం, బాగా పరిశీలించడం, వాక్యాన్ని బాగా చదవడం వారు అలవాటు చేసుకుంటూ వచ్చినారు కదా. ఆ విధంగా మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని బాగా చదవడం అలవాటు చేసుకుంటే మన జీవితంలో కలిగే మేలేంటో తెలుసా చిల్డ్రన్? మీ జీవితాల్లో, మా జీవితాల్లో కలిగే మేలేంటి? ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రేమగా ఉన్నది, దినవెల్లా నేను ధ్యానించుచున్నాను. దేవుని వాక్యం నీకు ఎంతో అన్నిటికంటే ప్రియమైనదిగా ఉండాలి. ప్రతిరోజు నువ్వు ధర్మశాస్త్రం, దేవుని వాక్యాన్ని చదవాలి కదమ్మా. ప్రతిరోజు వాక్యాన్ని చదవడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి అంటే నీకు శత్రువుల కంటే మన శత్రువైన విరోధి ఎవరు? అపవాది కదా. ఇంకా చూస్తే ఇంకా శత్రువులు అంటే మించిన జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు
శత్రువులు అందరికంటే మించిన జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. తర్వాత నీ బోధకులకు అందరికంటే మించిన జ్ఞానం నీకు ఇస్తాడు. నీ టీచర్స్ కంటే అధికమైన జ్ఞానం నీకు వస్తుంది కదా. దేనివల్ల వస్తుంది? దేవుని వాక్యం చదవడం వల్ల వస్తుంది. అర్థమైందా? అంతే, వాక్యం అంత శ్రేష్టమైంది. ఇన్ని ఆశీర్వాదాలు వాక్యంలో నీకు ఉన్నాయి. నువ్వు పోగొట్టుకున్నావు అంటే వాక్యం చదవకపోతే పోగొట్టుకుంటావు కదమ్మా. ఇంకా వృద్ధుల కంటే నీకు విశేషమైన జ్ఞానం వస్తుంది. చూసారా, వృద్ధులు అంటే చాలా పెద్దవారు కదా. ఇప్పుడు మేము అనుకోండి, మాకంటే మీకు విశేషమైన జ్ఞానం వస్తుందట. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? దేవుని వాక్యం బాగా చదవాలి, ఆ వాక్యానుసారంగా జీవించడము అలవాటు చేసుకోవాలి కదా. ఆ విధంగా ఉన్నప్పుడు అట్లా చదివితే ఎంతో వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ నీవే. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? అదే పౌలు గారిని తీసుకుని వెళ్ళి ఏథెన్స్ పట్టణంలో తీసుకువెళ్ళి వదిలిపెట్టినారు. చూడండి, పౌలు గారి మీద, శీల మీద ఎట్లా ఎగబడుతున్నారు వాళ్ళు కదా. కొట్టడానికి వాళ్ళు కాళ్ళు చేతులు ఇట్లా బంధించేసి చాలా దౌర్జన్యం చేస్తూ వచ్చారంట. అంటే వారు యూదులే, వాక్యం వారి దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచని వారు అనమాట వారు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఎవరు? పౌలు గారు, శీల, తిమోతి కదా, వీళ్ళు ముగ్గురు కూడా. కాబట్టి వీళ్ళు ముగ్గురు రెండవ జర్నీలో వీరు ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తూ వస్తున్నారు. సరే, ఇప్పుడు ఏథెన్స్ పట్టణానికి పౌలు గారు వెళ్ళారు. అక్కడ కూడా సువార్త ప్రకటించారు. అక్కడంతా సువార్త ప్రకటించిన తర్వాత ఎఫెస్కి వెళ్ళారు. ఎఫెస్ పట్టణానికి వెళ్ళారు. కానీ ఎఫెస్ పట్టణానికి వెళ్ళేటప్పటికి పౌలు గారు అక్కడ ఉండలేకపోయినారు. ఎందుకని ఉండలేకపోయినారు అంటే ఆ పట్టణం అంతా కూడా చాలా విగ్రహాల చేత నింపబడి ఉంది. అందుకని అక్కడ ఉండలేకపోయినారు పౌలు గారు. ఉండలేక ఏం చేస్తున్నారంటే, వెంటనే నేను ఇంకా కొంతకాలమైన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్పి అప్పుడు అక్కడి నుంచి పౌలు గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అంటే, చూడండి మ్యాప్. అక్కడి నుంచి పౌలు గారు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అంటే, చూడండి, ఫస్ట్ యెరూషలేముకి వెళ్ళారు. ఎక్కడుంది యెరూషలేము? ఫస్ట్ యెరూషలేముకి వెళ్ళారు. కింద ఉంది అదే పిక్చర్లో. యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేము నుంచి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అంటే తిరిగి గలిలయకి వెళ్ళినారు. తర్వాత ఏం చేస్తారు, అంతియకి వెళ్ళినారు. తిరిగి అక్కడి నుంచి అక్కడి నుంచి అంతియకి వెళ్ళినారు. మళ్ళీ తిరిగి అక్కడి నుంచి ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళారు? బెరియా నుంచి అంతియకి వెళ్ళారు. తర్వాత అక్కడ ఉక్రేయాకి వెళ్ళారు. ఈ పట్టణాలన్నీ కూడా పౌలు గారు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ దేవుని వాక్యాన్ని చెప్తూ అక్కడ ఉన్న విశ్వాసులందరినీ కూడా వాక్యం అందు స్థిరంగా ఉండండి, పరిస్థితులు ఏమైనా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా మీరు ఎవరు కూడా కృంగిపోవద్దు, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, ప్రభు మీకు తోడై ఉంటారు అని చెప్పి ఆ పట్టణాల్లో ఉన్న విశ్వాసులందరినీ కూడా ధైర్యపరుస్తూ వారికి తిరిగి దేవుని వాక్యాన్ని బోధించి తిరిగి పౌలు గారు ఏం చేస్తారు? ఎఫెస్కి వస్తారనమాట. తిరిగి ఎక్కడికి వస్తారు పౌలు గారు? ఈ పట్టణాలన్నీ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం కదా నాన్న, తిరిగి ఎఫెస్ పట్టణానికి పౌలు గారు వస్తారనమాట. ఇది పెట్టదా? అదే బెరియా కదా. ఇవన్నీ కూడా మ్యాప్లో చూపిస్తుంది. కాబట్టి బెరియా పట్టణం, అంతకయ్యకి, గల్తీయకి, ఎఫెస్కి, తిరిగి ఎఫెస్కి వచ్చినారు. ఇప్పుడు ఈ పట్టణాలన్నీ, ఇక్కడ ఉన్న సంఘాలన్నీ కూడా చూసి అక్కడ విశ్వాసులందరినీ బలపరిచి తిరిగి ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు అంటే ఎఫెస్ పట్టణానికి తిరిగి వచ్చినారన్నమాట. ఎఫెస్ పట్టణానికి వచ్చి ఇప్పుడు అక్కడ సమాజ మందిరం ఉంది. అంటే ముందుగా వీళ్ళంతా వెళ్ళి ఆ పట్టణాలన్నీ తిరిగి సువార్త చెప్పారు చోట అంతా కూడా యూదుల సమాజ మందిరాలు తప్పకుండా ఉంటాయన్నమాట. కనుక అక్కడ కూడా సమాజ మందిరం ఉంది. అక్కడ సమాజ మందిరంలో పౌలు గారు ఏం చేస్తూ వచ్చారంటే 3 నెలలు అక్కడ యేసు ప్రభు గురించి సువార్త చెప్తూ వచ్చారు. 3 నెలలు సువార్త చెప్తూ వచ్చి యేసు ప్రభువు మన పాపాల కొరకు ఈ లోకానికి వచ్చినారు, మన కోసం ఆయన చనిపోయినారు కదా, మన శిక్ష ఆయన భరించినారు, సమాధి చేయబడినారు, తిరిగి లేచినారు కదా, ఆయన సజీవుడై ఉన్నారు. యేసు ప్రభు ఇప్పుడు సజీవుడై
ఉన్నారు. ఆయన జీవించేవాడు, యుగ యుగాలు ఆయన జీవించే ఉంటారు కదా. కాబట్టి అటువంటి సజీవుడైన దేవుడు అని వారికి సువార్త చెప్తూ వచ్చినారు. 3 నెలలు అక్కడ ఉండి సమాజ మందిరంలో సువార్త ప్రకటించినారు. అప్పుడు ఇంకా అక్కడ కూడా చాలా గొడవ, విశ్వాసం ఉంచని వారందరూ కూడా చాలా గొడవ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, పట్టణం అంతా గలిబిలి చేస్తున్నారు. ఇంకా అందుకని అక్కడి నుంచి పౌలు గారు ఏం చేస్తూ వచ్చారంటే తిరిగి ఇట్లా సువార్త చెప్పినారు. ఎఫెసు సంఘంలో ఉన్నవారికి యేసుప్రభు వారి సిలువలో ఎంత భయంకరమైన శిక్ష మన కోసం అనుభవించారు, మన పాపం శిక్ష ఎంత భరించి ఆయన రక్తమంతా ధారపోసి ప్రభువారు ఎంత బాధ వేదన అనుభవించినారు అని సిలువ శుభవార్త, ఈ శుభవార్తని వారందరికీ ప్రకటిస్తూ వచ్చారు కదా. ఇంతకంటే మంచి వార్త లోకంలో ఏమీ కూడా లేదు. అందుకే మనం సువార్త అని వింటాం కదా. కాబట్టి ఇటువంటి సువార్తను మీరు కూడా వింటున్నారు కదా. వింటున్నారు కానీ ఎంతమంది ఒప్పుకున్నామంటున్నారు, కొంతమంది చెప్పట్లేదు కదా. అట్లా కాదమ్మా, ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. దేవుడు ఇంత మంచి అవకాశం మీకు ఇచ్చారు. చిన్నతనంలోనే ప్రభువుని అంగీకరించి ప్రభు కొరకు జీవించే మహాగొప్ప కృప మీకు ఇచ్చారు. మాకు లేదు, మేము ఇంత చిన్నతనంలో మేము ఈ రీతిగా రాలేదు కదా. ఇదంతా దేవుడు మీకు ఇచ్చిన మహాగొప్ప కృప, దేవుడు ప్రేమ. ఇప్పుడు ఎఫెసు సంఘంలో అక్కడ ఏం చేస్తూ వచ్చారంటే 3 నెలలు సమాజ మందిరంలో సువార్త ప్రకటిస్తూ వచ్చారు పౌలు గారు. తర్వాత అక్కడ చాలా అల్లరి చేస్తున్నారని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారంటే తురన్ను అనే స్కూల్, అదే ఎఫ్ఎస్సి పట్టణంలో తురన్ను అనే ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్కి వెళ్ళిపోయారు పౌలు గారు, శీలా, తిమోతి. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చారనమాట. దేవుని యేసుప్రభు గురించి సువార్త చెప్తూ వచ్చారు. అక్కడ 2 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని బోధిస్తూ అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి, అనేకులు దేవుని వైపు తిప్పడానికి పౌలు గారు ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చారు. అప్పుడు అక్కడున్నప్పుడు చాలామంది యూదులు, గ్రీస్ దేశస్థులు, తర్వాత మరి ఆసియా ఖండంలో అక్కడ ఆసియాలో కాపురం ఉన్నవారు, వీరందరూ అనేకులు దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచినారు. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినారు. అంతేకాదు తర్వాత వారి ద్వారా ఆసియా ఖండం అంతా కూడా సువార్త ప్రకటించబడింది. చూసారా, ఆసియా ఖండం అంతా కూడా సువార్త ప్రకటించబడుతూ వచ్చిందనమాట. కనుక అట్లా దేవుని వాక్యం ప్రబలుతూ వచ్చింది. ఎందుకు మనకేం చెప్పారు యేసుప్రభువారు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని చెప్పారు. కాబట్టి సర్వ సృష్టి అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అంటే లోకమంతా, ప్రతి చోట కదా. అందరూ కూడా ఈ సువార్తని వినాలి, నమ్మాలి, విశ్వప్రభు యందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి ఈ సువార్తను సర్వలోకంలో చెప్పాలన్నది యేసుప్రభువారి యొక్క ఆజ్ఞ కదా. కనుక దేవుని ఆజ్ఞ ప్రకారం మనం కూడా ఏం చేయాలి? మీ ఫ్రెండ్స్కి చెప్పచ్చు, ఆడుకునేటప్పుడు మీ ఫ్రెండ్స్ని కూర్చోబెట్టుకొని చెప్పచ్చు, మీ అమ్మ నాన్న ఇంకా రక్షించబడితే వారికి చెప్పచ్చు కదమ్మా. కనుక మీకు దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని సువార్తని చెప్పాలి. సరేనా? వీబీఎస్లో ఇన్ని రోజులు 10 రోజులు ఎస్ఎల్స్ ఉంటున్నారు. కాబట్టి ఆ విధంగా అక్కడ 2 సంవత్సరాలు దేవుని గురించి, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు పౌలు గారు. కాబట్టి అనేకులు విశ్వాసం ఉంచారు. ఆసియా ఖండం అంతా దేవుని వాక్యం వ్యాపించింది, విస్తరించిపోయింది. తర్వాత అక్కడి నుంచి పౌలు గారు అక్కడే ఎఫెసులోనే దేవుడు ఏం చేస్తూ వచ్చారంటే పౌలు గారి ద్వారా అనేక అద్భుతాలు చేస్తూ వచ్చారు. పౌలు గారి ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తూ వచ్చారు. యేసుప్రభువారు అద్భుతాలు జరిగిస్తూ వచ్చారు. ఏం అద్భుతాలు చేశారు అంటే పౌలు గారు ఆయన ప్రార్థన చేస్తే చాలు ఎటువంటి రోగులైనా కూడా స్వస్థత పొందేవారు. అందుకని పౌలు గారి దగ్గరికి అనేకమైన రోగుల్ని తీసుకొచ్చేవారు. గుడ్డివారు, మాట్లాడలేని వారు, ఇంకా ఎన్నో దీర్ఘకాలపు వ్యాధులు కదా, ఎన్నో రోగాలతో బాధపడేవారు అందరినీ కూడా పౌలు గారి దగ్గరికి తీసుకొస్తే పౌలు గారు ప్రార్థన చేస్తే చాలు వారందరూ కూడా దేవుడు స్వస్థత ఇస్తూ వచ్చారు. అటువంటి అద్భుతమైన కార్యం దేవుడు జరిగిస్తూ వచ్చారు. కనపడుతుందమ్మా మీకు? అటువంటి అద్భుతమైన కార్యాన్ని దేవుడు వారు అక్కడ పౌలు గారి ద్వారా ఎఫెసు సంఘంలో జరిగిస్తూ వచ్చారనమాట. తర్వాత అనేకులు దయ్యం పట్టిన వారు వచ్చినారు. దయ్యం పట్టిన వారిని కూడా వస్తే పౌలు గారు వారి మీద కూడా చేతుల నుంచి ప్రార్థన చేసిన వెంటనే దయ్యాలు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి అనమాట. అటువంటి అద్భుత కార్యాలు పౌలు ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చారు. కనుక ఎఫెసులో ఎంత గొప్ప కార్యాలు జరిగించారు. పౌలు గారు ఖర్చు ముట్టుకుంటే చాలు రోగులు స్వస్థత పొందేవారంట
కదా. అంటే ఎంత పరిశుద్ధంగా, ఎంత ప్రభు కొరకు ఎంత నమ్మకంగా జీవిస్తే దేవుడు ఆ విధంగా చేస్తూ వచ్చారు కదా. అటువంటి గొప్ప కార్యాలు వాళ్ళే కాదు, ఈ దినాల్లో మనం కూడా చేయాలంటే మన జీవితం కూడా ఆ విధంగా ఉండాలి కదమ్మా. కాబట్టి చూడండి, దెయ్యాలను వెళ్ళగొడుతూ వచ్చారు. ఇవన్నీ గొప్ప కార్యాలు పౌలు గారి ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తూ వచ్చారంటే, అక్కడ వింటున్నారు, చూస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న వారందరూ కూడా పౌలు గారి యందు విశ్వాసం ఉంచుతూ వచ్చారు. చెప్పే మాటలందు విశ్వాసం ఉంచారు, దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచి ఇంకా అనేకులు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దుఃఖపడి కదా, యేసు ప్రభు నీ రక్తంలో నన్ను కడుగు, ప్రభు యేసు ప్రభు రక్తం ఒకటే చూడండి పాపం. మనం ఏమైనా ప్రార్థన చేస్తాం, యేసు ప్రభు నా పాపాలు క్షమించిన ఆయన, నన్ను నీ బిడ్డగా చేసుకొని ఆయన అని మనం ప్రార్థన చేస్తాం కదా. కానీ అలాగా యేసు ప్రభు నేను పాపిని కదా, నా పాపముల కొరకు నువ్వు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ఆ సిలువలో నా పాపపు శిక్ష యావత్తు కూడా నువ్వు భరించినావు. ఇప్పుడు సిలువలో చూసాం కదా, ఎంత భయంకరమైన శరీరం అంతా కూడా రక్తమయమే కదా, ఇంత గాయాలు దెబ్బలు కదా. ఇదంతా ఎవరి శిక్ష? నీవు నేను చేసిన పాపాన్ని బట్టి మనం పొందవలసిన శిక్ష మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో అనుభవించినారు ఈ బాధ అంతటిని. కాబట్టి ప్రభు నా కోసం ఈ శిక్ష అంతా అనుభవించినావు, నీ రక్తమంతా నా కోసం దారిపోసినావు ప్రభు, నా కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినావు ప్రభు. ఆ రక్తంలో నా ప్రతి పాపాన్ని కడుగుము. యేసు ప్రభు వారి రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయము. కాబట్టి రక్తాన్ని మనం కోరుకోవాలి, ఎందుకంటే ఆయన రక్తమే, రక్తం చెందించకుండా పాప క్షమాపణ లేదని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైన దేవుడు, పాపం లేనివాడు కదా. ఆయన వంటి పరిశుద్ధుడైన దేవుడు లోకంలో ఎవరు లేరు. మన దేవుడు ఎవరు అంటే, మన దేవుడికి ఉన్న పేరు పరిశుద్ధుడు. అందుకే మనకి ఏం గ్రంథాన్ని ఇచ్చారు? పరిశుద్ధమైన గ్రంథాన్ని మనకి ఇచ్చినారు కదా. మన పాపాలను క్షమించి మనల్ని పరిశుద్ధులుగా మార్చాలి, ఆయన ఎలా ఉన్నారో మనం కూడా అలాగ ఉండాలి అని ఆ పరిశుద్ధతను మనకివ్వడానికి దేవుడు ఏం చేసినాడు? యేసు ప్రభువుని సిలువలో అంతా గొప్ప కార్యం మనందరి కోసము చేసి కదా. కాబట్టి ఇంకా నువ్వు పాపం ఒప్పుకోకుండా వెళ్ళిపోయావనుకో, చెప్పండి దేవుని సంతోషమా? సంతోషమా? కాబట్టి చాలా దుఃఖం. అయ్యో ఇన్ని రోజులు వచ్చి ఇంతగా నేను మీకు సువార్తను వినిపించాను, మీరు వెళ్ళిపోతున్నారే అని దేవుడు చాలా దుఃఖపడతారు ప్రేమను బిడ్డలు. కాబట్టి చిల్డ్రన్, నువ్వు కంపల్సరీ దేవుడిని ఏం చేస్తాను? ప్రేమలోనికి చేర్చుకోవాలి. నీ రక్తంతో నన్ను కడగండి ప్రభా, నా ప్రతి పాపాన్ని క్షమించండి ప్రభా, నా హృదయంలోనికి రండి యేసు ప్రభు అని దేవుని మీరు ఆహ్వానించాలి. చూసాం కదా, యేసుప్రభువారు తలుపు బయట ఉన్నారు. నీ హృదయం అనే తలుపు బయట యేసుప్రభువారు ఉండడం వల్ల నీకేమీ లాభం లేదు, నువ్వు పాపం ఒప్పుకున్నా లాభం లేదు. యేసుప్రభువారిని నువ్వు హృదయంలోకి ఆహ్వానిస్తే, ఎప్పుడైతే దేవుడు నీ హృదయంలోకి వస్తాడో, ప్రభు పరిశుద్ధమైన దేవుడు నీ హృదయంలో నివాసం ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో దేవుడు నిన్ను పరిశుద్ధమైన మార్గంలో పాపం చేయకుండా కాపాడుతాడు కదా, మంచి నీతి మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. అయ్యో అబద్ధం చెప్తాననే భయం నీకు అవసరం లేదు. ఒకవేళ పొరపాటునే చెప్పిన దేవుడు అంటాడు, నువ్వు ఎందుకు చెప్పినావు? అలా మాట్లాడకూడదు కదా, తప్పు కదా. నీలో ఉన్న దేవుడు నేను హెచ్చరిస్తాడు, వెంటనే నువ్వేం చేస్తావు? తప్పుని ఒప్పుకుంటావు కదా. కాబట్టి ఆ విధంగా మీరు హృదయంలోకి చేర్చుకోకుండా, ప్రభుని ఆహ్వానించకుండా వెళ్ళిపోతే ఈ వివేస్ ఎన్ని రోజులు వచ్చినా, ఎంత మీరు వర్కులు రాసినా, ఏం చేసినా ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి చిల్డ్రన్, దేవుడు హృదయంలోనికి ఆహ్వానించండి. అక్కడున్న వారందరూ ఆ విధంగా ప్రభుని నమ్మినారు, హృదయంలోకి ఆహ్వానించినారు. వారందరూ కూడా అద్భుత కార్యాలు చూసి ఇంకా అనేకులు విశ్వాసం ఉంచినారు. అంతేకాదు, అక్కడ ఎవరున్నారంటే మాంత్రిక విద్య అభ్యసించిన వారు ఉన్నారు. మాంత్రిక విద్యను బాగా నేర్చుకున్నవారు, దాని ద్వారా కూడా ఏవేవో వాళ్ళు వారి మధ్య జరిగిస్తూ వచ్చినారు కార్యాలు. కనుక ఆ మాంత్రిక విద్యను అభ్యసించిన వారు, వారి దగ్గర ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు రాశారు, వాటి మీద ఎన్నో బుక్స్ రాశారు కదా. ఆ రాసిన బుక్స్ అన్నీ కూడా తీసుకపోయి ఏం చేస్తున్నారంట వాళ్ళు? ఇక్కడ పౌలు గారు మళ్ళీ బోధ చేస్తూ వస్తున్నారు. చూస్తారా ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర బుక్స్ అన్నీ తీసుకుపోయి మంటలో వేస్తున్నారు, కాల్చి వేస్తున్నారు. అంటే అంత అవి ఎంతో కష్టపడి రాశారు, అవి ఎంతో విలువైనవి. వాటి వెలంట ఆ దినాల్లోనే 50,000 వెండి రూకలంట. చూసారా ఎంత ఖరీదైనవి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యో వీటి వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదే, ఇవి కాబట్టి వీటిని ఏం చేస్తామని చెప్పి అన్నింటినీ కూడా కాల్చివేసి, నష్టమైనా పర్వాలేదు, ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన కార్యం, యేసు ప్రభువారు సిలువలో చేసిన కార్యం కంటే ఆయన మా కోసం ప్రాణం పెట్టారు, ఎంత గొప్ప కార్యాన్ని మా కోసం చెల్లించారే, అంతకంటే విలువైంది ఈ లోకంలో ఏమీ
లేదు, అంతకంటే విలువైంది ఏది కూడా విలువైంది కాదు, ఇంతకంటే గొప్పదేది కాదని వెండి పుస్తకాలన్నీ కూడా కాల్చివేశారు. చూసారా ప్రభు కొరకు వారు ఎంత సమర్పించుకున్నారు కదా. కాబట్టి పిల్లలు చూడండి, దేవుని వాక్యం ఉంటున్నారు కాబట్టి ఇంత గొప్ప క్రయాన్ని ప్రభు నీ కోసం కూడా చెల్లించినారు కదా. కనుక ఆ విధంగా వారు ఏం చేస్తూ వచ్చారంటే అప్పుడు అన్ని కాల్చివేశారు, బుక్స్ అన్ని కూడా కాల్చివేసి వారు కూడా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచినారు, వాక్యానికి విధేయత చూపించినారు, లోబడినారు, ప్రభువాన్ని హృదయంలోనికి చేర్చుకున్నారు. అటువంటి గొప్ప కార్యాలు పౌలు గారు అక్కడ జరిగిస్తూ వచ్చారు, ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. తిరిగి అక్కడి నుంచి పౌలు గారు ఏం చేస్తూ వచ్చారంటే మళ్ళీ ఎఫెసులోనే తిరిగి యేసు ప్రభువారి గురించి బోధ చేస్తూ వస్తున్నారు, సువార్త చెప్తూ వస్తున్నారు. చూసారా, ఇంకా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచని వారు కొంతమంది చూడండి, పౌలు గారిని ఎట్లా చూడు తల ఎట్లా పెట్టుకున్నాడు, ఇట్లా బెడక గొంతుని కదా గట్టిగా నొక్కి పెట్టేసినాడు. అంటే ఎంత కోపం చూడండి వాళ్ళకి. అంటే ధర్మశాస్త్రానికి విరోధంగా బోధిస్తున్నాడు, ఇదేదో కొత్త బోధ బోధిస్తున్నాడు అనుకుంటున్నారు కదా. ప్రభువు చేసిన కార్యం మరి ఇంకా గుర్తించలేకపోయినారు. అందుకు పౌలు గారిని చూడండి, చంపివేయడానికి కూడా ఎంత భయంకరంగా పౌలు గారి పట్ల ప్రవర్తిస్తూ వస్తున్నారు కదా. కాబట్టి ఆ విధంగా అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ శ్రమలన్నీ కూడా అనుభవిస్తూ వారితో ఎంతో బాధ అనుభవిస్తూ పౌలు గారు ఎఫెసీ పట్టణంలో దేవుని సువార్తని ప్రకటిస్తూ వచ్చారు. అట్లా ప్రకటించి వచ్చినప్పుడు ఇంకా అక్కడి నుంచి పౌలు గారు ఏం చేశారంటే ఆ పట్టణంలో పౌలు గారు సువార్త చెప్తుంటే ఎంతో గలిబిలి చేస్తున్నారు కదా. అంతేకాదు ఏం చేస్తారు, 2 గంటల సేపు కేకలు పెడుతున్నారు వారు. పౌలు గారు చెప్పే సువార్తను వినకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా ఎట్లయినా సరే పాడు చేయాలి అని గలిబిలి చేస్తూ ఏం చేస్తూ వచ్చినారంటే 2 గంటల సేపు కేకలు పెడుతూ అరుస్తూ చాలా అల్లరి చేస్తూ వచ్చారనమాట. అప్పుడు పౌలు గారు ఏం చేశారు, ఇంకా అక్కడ ఉండడం మంచిది కాదు అని చెప్పి అక్కడ ఉన్న విశ్వాసుల్ని వారిని కలుసుకొని వారితో మాట్లాడి వారిని బలపరిచి వారిని కూడా స్థిరపరిచి దేవుని వాక్యమందు అక్కడి నుంచి పౌలు గారు తిరిగి ఏం చేశారంటే ఎక్కడికి వచ్చారంటే మాసిదోనియాకి తిరిగి వెళ్ళిపోయారు కదా. కనుక పౌలు గారి ద్వారా దేవుడు అక్కడ జరిగించాల్సిన కార్యము జరిగిస్తూనే వచ్చారు. కాబట్టి అక్కడ వారందరూ కూడా తిరిగి పౌలు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ వచ్చారు. పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత ఏం కదా, ఇప్పుడు చూడండి, యేసు ప్రభువు కంటే దేన్నైనా ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహం. దేవుడు ఏమని చెప్పారు, దేవుడు ఆజ్ఞ ఏంటి, మొదటి ఆజ్ఞ ఏంటి, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి, సేవించాలి. అది దేవుని ఆజ్ఞ కదా. కాబట్టి అట్లా మనం దేవుణ్ణి ప్రేమించాలి. అంటే అన్నిటికంటే అధికంగా మన జీవితంలో ఏమున్నప్పటికీ, అంత విలువైనవి అయినప్పటికీ అవన్నీ ఎవరు ఇచ్చినవే, దేవుడిచ్చినవే. అవన్నీ దేవుడిచ్చినవే. ఆకాశం, భూమి, సముద్రం అందున సమస్తాన్ని ఆయనే కలుగజేశాడు కదా. ఆయన ఇచ్చినవే అవన్నీ మనకు. కాబట్టి ఇచ్చిన దేవుణ్ణి మనం స్తుతించాలి, కానీ దేవుణ్ణి మర్చిపోయి వాటిని మనం ఎప్పుడు కూడా ప్రేమించకూడదు, వాటికి మొదటి స్థానం మనము ఇవ్వకూడదు అనమాట. సరే, కనుక చూడండి, పౌలు గారు అక్కడి నుంచి మాసిదోనియాకి వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిన కొంతకాలానికి ఏం చేసినారంటే తిరిగి ఎఫ్ఎస్సీలో విశ్వాసులు ఎట్లున్నారో ఏమో అని చెప్పి ఎఫ్ఎస్సీలకు ఒక పత్రికను రాసినారు. వాళ్ళని ధైర్యపరచడానికి కదా, వారిని బలపరచడానికి, దృఢంగా ప్రభులు ఉండడానికి ఒక పత్రికను రాసినారు. ఒక పత్రిక కదా, మనకు అది బైబిల్లో ఉంది కదా, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో ఉన్నవే, వాక్యానికి బయట ఉన్నవేవి కావు. కానీ ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినారు చూడండి, దేవుని కంటే ఎక్కువ దేన్ని కూడా మనము ప్రేమించకూడదు, మొదటి దేవుణ్ణే ప్రేమించాలి. అందుకే ఏం చెప్తాము, ఫస్ట్ లేచిన వెంటనే దేవుని వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి అని చెప్తాం. అంటే ఏంటి, దినమంతట్లో నువ్వు మొదటి స్థానం నీ దేవుడికి ఇస్తున్నావు. అర్థమైందా, దేవుడికి ఇస్తున్నావు నీ మొదటి స్థానాన్ని. అప్పుడు దేవుడికి ఎంత సంతోషం, దేవుడికి అప్పగించుకుంటాం. కాబట్టి చూడండి, ఈ పాప సండే స్కూల్ పాప శాంతి, ఈ పాప పేరు. ఈ శాంతి సండే స్కూల్కి వెళ్ళకుండా ఏం చేస్తుంది పాప, ఇంట్లో పనులు చేస్తుంది కదా. ఇంట్లో పనులు తర్వాత వెళ్ళేకైనా చేసుకోవచ్చు కదా. సండే స్కూల్ చాలా ముఖ్యమైనది కదా. అక్కడ దేవుని వాక్యాన్ని వినిపిస్తారు, చక్కగా దేవుడిని పాటల ద్వారా స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు కదా. దేవుని వాక్యాన్ని బాగా వినొచ్చు, నేర్చుకోవచ్చు. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆ సమయాన్ని ఏం చేస్తూ వచ్చిందంటే ఇట్లా ఇంట్లో పనులు చేస్తూ వస్తుంది కదా. అంటే ఏం ప్రేమించింది, దేవుని ప్రేమించిందా కదా, దేవునికి మొదటి స్థానం ఇచ్చిందా, ఇవ్వలేదు కదా. దేవుని మందిరానికి రాకుండా తను ఏం చేసిందంటే ఆ విధంగా తన సమయాన్ని నష్టపరుచుకుంది. కాబట్టి ఎట్లా మనం నష్టపరుచుకోదు.
నెక్స్ట్ జోసఫ్ అనే ఒక బాబు, ఈయన కూడా సండే స్కూల్ బాబే. సండే స్కూల్కి వెళ్ళేవాడే ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కొత్త చెప్పులు కొనుక్కున్నారంట కదా, మన ఫ్రెండ్స్ కూడా కొనుక్కుంటూ ఉంటారు కదా. కాబట్టి అట్లా చెప్పులు చూసిన వెంటనే తనకేమని ఆశ వచ్చిందంటే, నాకు కూడా ఇట్లాంటి కొత్త చెప్పులు కావాలి, ఈ చెప్పులు చాలా బాగున్నాయి, నేను కూడా కొనుక్కోవాలి అనే ఒక ఆశ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి కదా. యేసు ప్రభా, నాకు కూడా నా ఫ్రెండ్స్కి కొత్త చెప్పులు ఉన్నాయి, నాకు కూడా కావాలి ప్రభా అని నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తే యేసు ప్రభా ఏం చేస్తారు, నీ ప్రార్థన ఆలకించి నీకు ఎవరి ద్వారా అయినా కొత్త చెప్పులు ఇప్పేస్తాడు. కానీ ఆ విధంగా చేయలేదు. తను ఏం చేస్తూ వచ్చాడంటే, సండే స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఆఫరింగ్ వేయమని మనీ ఇస్తారు కదా, ఆ మనీ వేయకుండా అదంతా కూడా దాచిపెట్టుకున్నాడు. చూసారా, తప్పేనా? చేయొచ్చా? అలాగూ చేయొచ్చా? ఆఫరింగ్కి ఏవో ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి మీ ఇష్టానికి దాచిపెట్టుకొని వేయకుండా అలా వాడుకోవచ్చా కదా? చేయకూడదు ఆ పని కదా. కాబట్టి ఆ విధంగా తన జీవితం ఏం చేస్తూ వచ్చాడు, ఏమి ఇష్టపడ్డాడు, దేవుని కంటే కొత్త చెప్పులు కావాలని ఇష్టపడ్డాడు, తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు కదా. ఆ విధంగా ఉండకూడదు చెల్లి, ఉండకూడదు. ఈ బాబు పేరు డేవిడ్. ఈ బాబు కూడా సండే రోజు ఏం చేస్తున్నాడు తెలుసా, వాళ్ళ మామ కొత్త కారు కొన్నాడని సండే స్కూల్ మానేసి మందిరానికి రాకుండా, సండే స్కూల్కి రాకుండా ఆ కారులో తిరుగుతూ షికార్లు చేస్తున్నాడు పట్టణం అంతా. చూసారా, షాపింగ్ చేసుకుంటూ ఊరంతా తిరుగుతూ కదా, సండే స్కూల్కి రాకుండా ఈ పని చేస్తున్నాడు. కాబట్టి అంటే తన జీవితంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినాడు కదా. షికారులు వాటిలో మనసు కలిగి ఉన్నాడు. అంటే దేవుని వాక్యం, దేవుని మాటకు అక్కడ విధేయత చూపించట్లేదు, దేవునికి మొదటి స్థానము ఇవ్వట్లేదు. కాబట్టి వీటన్నిటిలో మన పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సండే స్కూల్ టైం, సండే అది ఎవరి దినము? సండేని ఏమంటారు? ప్రభువు దినము. సండే ఎవరి దినము? ప్రభువు దినం. అది దేవుంది, మన ప్రభువుది. ఇది నువ్వు ఎట్లా మనం ఎవరు కూడా మనం ఆ దినాన్ని మన కోసం వాడుకోకూడదు. ఏ పనున్నా ఆ రోజు చేయకూడదు కదా. ఏదన్నా ఆ రోజు మన ప్రయాణం ఉన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏమన్నా ఏమి కూడా చేయకూడదు. సండే స్కూల్ అసలు మానకూడదు కదా. కాబట్టి రెగ్యులర్గా సండే స్కూల్ రావడం వల్ల మీరు దేవుని జ్ఞానం అందు, ఇప్పుడు మనం చూసాం కదా, వాక్యం వింటే చదివితే ఎంత జ్ఞానం వస్తుందో అట్లాంటి జ్ఞానాన్ని దేవుడు మీ అందరికీ ఇస్తారన్నమాట. కాబట్టి మన యేసుప్రభువు వారు జీవించుచున్నాడు, జీవిస్తున్న దేవుడు మన దేవుడు కదా. మన దేవుడు సజీవుడైన దేవుడు కనుక మన ప్రభువు ఏం చేస్తూ ఉంటారు, ఎవరైతే యేసుప్రభువుని నమ్ముకున్నారో ఆ బిడ్డలందు ఎల్లప్పుడూ కూడా ప్రభువు ఏం చేస్తారు, నువ్వు వాక్యం చదివితే నీతో మాట్లాడతారు. మన ప్రభు ఏం చేస్తారు, మాట్లాడే దేవుడు మన ప్రభు కదా. అంతేకాదు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు అనేది యేసుప్రభువు వారు కన్నులారా నిన్ను చూస్తూనే ఉంటారు. మన దేవుడు చూచే దేవుడు కదా, కన్నులారా దేవుడు నువ్వు ఎక్కడున్నా చూస్తూనే ఉంటారు. అంతేకాదు, మన దేవుడు వినే దేవుడు. నువ్వు ఏం మాట మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఈ ప్రవర్తన ఎట్లుంది, నువ్వు ఎక్కడున్నావు, అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటారు, ప్రతి మాట దేవుడు వింటారు. కనుక మన దేవుడు వినే దేవుడు, మన దేవుడు చెవులారా వినే దేవుడు కదమ్మా. అటువంటి సజీవుడైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి అంతేకాదు, ప్రభువారు ఆయనకి చేతులు ఉన్నాయి కదా. కానీ ఏం జరిగింది ప్రభువారికి మనకు తెలుసు. ఇప్పుడు సిలువలో చూపించాను, అయిపోయింది, ఒక్క నిమిషం. మన ప్రభువారి చేతుల్లో మనందరి పాపం నిమిత్తము ప్రభువారు తన చేతులను అప్పగించుకున్నారు, సిలువకు అప్పగించుకున్నారు. సిలువ మరణం చాలా భయంకరమైన మరణం. అప్పగించుకొని తన చేతులు ఏం కొట్టినారు, మేకులు కొట్టినారు. నీ కోసం నా కోసం మనకు కొట్టవలసిన మేకు ప్రభువారి చేతిలో కొట్టించుకున్నారు. కనుక మనకు కాళ్ళల్లో కొట్టవలసిన మేకు ప్రభువారి కాళ్ళల్లో కొట్టించుకున్నారు. మనం చేసిన పాపాన్ని బట్టి ఈ శిక్ష ప్రభువారు అనుభవిస్తూ వచ్చారు. కనుక ఆ రీతిగా తన చేతుల్ని కాళ్ళల్లో ప్రభువారు మన కోసం అప్పగించుకున్నారు. కనుక ఈ సిలువ కదా, ఈ కార్యం ప్రభు మనందరి కోసం చేసినారు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు అందు విశ్వాసం ఉంచి ఈ దినమైన ప్రభు దగ్గర ఇంకా ఒప్పుకోకపోతే పాపాలు ఒప్పుకోండి. ఇంత భయంకరమైన శిక్షను ప్రభువారు నీ కోసం నా కోసము అనుభవించినారు కదా. కాబట్టి ఆ విధంగా ఆ శిక్షను అనుభవించే దేవుడు, నువ్వు బైబిల్ చదివితే రోజు నీతో మాట్లాడే దేవుడు, అటువంటి జీవం గల దేవుడు. కాబట్టి ఆ విధంగా నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని ఏం చేయాలా, ఆరాధించాలా, దేవుని సన్నిధిలో ప్రార్థించాలా. అప్పుడు నీ ప్రార్థన ఆరాధన దేవునికి ఎట్లుంటుందంటే మంచి సువాసన, అంటే దేవుడు వాసన. అంటే మీరు చేసే ఆరాధన అంతా కూడా దేవుని సన్నిధి కంటే దేవుడు దాన్ని సువాసనగా అట్లా ఆగ్రహిస్తారు, అంటే ఇష్టపడతారు అన్నమాట.
కాబట్టి ఆ విధంగా మన జీవితాలు ఉండాలి. కాబట్టి అటువంటి సజీవుడైన దేవుడు మన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు కదా. కాబట్టి పిల్లలు పౌలు గారి వల్ల మీరు కూడా ఏం చేయాలి? దేవుని కొరకు రానున్న దినాల్లో ప్రభు కొరకు జీవించాలి కదా. యేసు ప్రభు యొక్క మంచి సైనికులుగా జీవించాలంటే ఇప్పటి నుంచే మీరు సిద్ధపడాలి. కాబట్టి అట్లా సిద్ధపడతారా? సిద్ధపడతారా? ఈరోజు కంటత వాక్యం ఏంటి చూడండి. చిన్నపిల్లలారా విగ్రహాలు జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండడు. మీరేమంటారు? అంటే మా ఇంట్లో ఏం విగ్రహాలు లేవు అంటే అంటారు. నిజమే కదా, ఏముండవు. కానీ చాలా విగ్రహాలు లోపల ఉంటాయి, అవి బయట కనపడవు కదా. ఈ దినాల్లో అసలైన విగ్రహం ఏంటి? సెల్ ఫోన్. ఇది భయంకరమైన విగ్రహం. ఇది చిన్నవాళ్ళని మోసం చేస్తుంది, పెద్దవాళ్ళని మోసం చేస్తుంది కదా. కనుక మనం ఒక తీర్మానం చేసుకోవాలి, ప్రభా ఈ దినం నుంచి ఈ సెల్ ఫోన్ అనే విగ్రహాన్ని నా జీవితంలో నుంచి తీసివేస్తాను. నేను ఎక్కువ ఫోన్ చూడను. నువ్వు ఎక్కువ ఫోన్ చేస్తావంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరిచిన దాని అవుతావు. కాబట్టి దేవుడు దుఃఖపరచకూడదు. అంటే దేవుడు ఏ వద్దంటే వాటన్నిటిని మన జీవితం నుంచి తీసేసుకో. ల్యాప్టాప్ ఉండొచ్చు, టీవీ ఉండొచ్చు, లేదా క్రికెట్ ఉండొచ్చు, ఎన్నో విగ్రహాలు ఉంటాయి కదా. కాబట్టి వాటన్నిటిని కూడా తీసివేసుకొని మన జీవితంలో ఏ విగ్రహం లేకుండా మన హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకొని అట్లా మనం వాక్య ప్రకారం జీవిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మన జీవితంలో సమృద్ధిగా పొందుతాం. సరేనా? అట్లా దేవుడు మీ అందరినీ సిద్ధపరుచున్నారు. పాపాలు ఒప్పుకున్నారా? ఒప్పుకోకపోతే ఈ దినమైనా కూడా ఇది 8th డే, ఇంకా 2 రోజులే ఉంది. పిల్లలు వచ్చినారు ఖాళీగా, ఎవ్వరు వెళ్ళకండి. వెళ్ళడం వల్ల దేవుడికి ఏం సంతోషం లేదు. హృదయంలో చేర్చుకొని యేసు ప్రభువుని మీతో తీసుకువెళ్ళండి. ప్రభు మీతో రావడానికి సిద్ధంగా ఉన్నారు. హృదయంలో చేర్చుకొని ప్రభుని మీతో పాటు తీసుకువెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించిన బాగా. సరే, ఒకసారి లెసన్లో క్వశ్చన్స్ కొన్ని చెప్తాను తొందరగా. బెరియాలోని విశ్వాసులు పౌలు ప్రాణం కాపాడడానికి అతను తీసుకొని వెళ్ళినారు. అవునా? తీసుకెళ్ళారా లేదా? శీలాతి తలపై ఊపిరి ఎట్లా తెలుస్తుంది? మీరు నోటితో చెప్పాలి కదా. పాపాలు ఒప్పుకున్నారంటే సార్ ఇట్లా అంటారు. అట్లా కాదు, మీరు నోటితో చెప్పాలి, నోటితో ఒప్పుకోవాలి, నోటితోనే చెప్పాలి, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? కాబట్టి వెళ్ళినారు కదా. తర్వాత పౌలు బెరియా వదిలిన పేతురు యోహాను అక్కడనే నిలిచిరి ఉన్నారు. అక్కడే తప్ప రైటా రాంగా? రాంగ్. ఇంకా తర్వాత 3 నెలలు సమాజ మందిరంలోనూ 2 సంవత్సరాలు పాఠశాలలోనూ బోధించినారు. తరువాత కాల్చివేయబడిన మాంత్రిక పుస్తకాల విలువ 50,000 వెండి రూపాయలు. ఎఫెస్లో పౌలు గారు క్రూర మృగాలతో పోరాడినారు. ఎట్లా క్రూర మృగాలుగా వేయబడినారు. ఎఫెస్సీలోని క్రైస్తవులకి పౌలు గారు 2 ఉత్తరాలు రాసినారా? ఒక్కటే ఉత్తరం రాసినారు కదా. సరే, తర్వాత మనం చూసాము, మన దేవుడు కన్నుండి చూస్తారు, చెవులుండి వింటారు, ఇవంతా కూడా మనము చూసాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్ మీరే రాయాలి. కాబట్టి ఆ విధంగా కంటత వాక్యాల్లో టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు సిద్ధపడండి. వెళ్ళి పాఠానికి త్వరగా మీరు ఆన్సర్స్ త్వరగా అలాంటి పాటలు చెప్పారు. విగ్రహం అంటే అదే బొమ్మలే విగ్రహాలు కాదు. అదే మనం దేవుడి కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అది విగ్రహంతో సమానం అన్నమాట. అదే టీవీ సంగతులు, తర్వాత సెల్ ఫోన్, ఇవన్నీ కూడా విగ్రహాలతో సమానం. ఒక విగ్రహం అంటే లేదా బొమ్మలు విగ్రహాలు అవన్నీ దాని అనేది కాదు. దేవుడి కంటే మనం ఎక్కువగా ఏది ప్రేమించినా విగ్రహంతో సమానం. ముందు దేవుని ప్రేమించాలి కదా, ఆయనే మనం ప్రేమించాలి, ఆయన ఆజ్ఞకి అయిపోతాయి, ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి, ఆయన చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకించుకొని దేవుని భయభక్తులు కలిగి ఉంటే మనకు దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. కనుక మరి ఇప్పుడు వెంటనే మరి ఒక్కొక్కరు లేచి ఇంపుగా ఫామ్ అవ్వాలి. ముఖ్యంగా చెప్పే విషయాలు ఏంటంటే, గ్రూప్స్లో ఉండండి. గ్రూప్స్లో ఫామ్ అయి కూర్చుంటున్నారు కదా, అక్కడ కింద మీటింగ్స్ పడేస్తున్నారు, చెత్త పడేస్తున్నారని కంప్లైంట్స్ వచ్చినాయి.
జూనియర్ క్లాస్లో నాకు ఇటువంటి కంప్లైంట్స్ రావడం నాకు ఇష్టం లేదు. జూనియర్ క్లాస్ చిల్డ్రన్ మంచి చిల్డ్రన్ అని ఇంతవరకు పేరు లేదు కనుక ఎవరు కూడా వెంటనే క్లాస్ డిస్పర్స్ అయినప్పుడు క్లాస్ అంతా అయిపోయినప్పుడు అక్కడ చదివి చెక్ చేసుకోండి. కింద మీటింగ్స్ ఉన్నాయని ఆంటీ వాళ్ళు నాకు కంప్లైంట్ చేశారు. ఇక్కడ ప్లేట్ గ్రూప్ వచ్చి ఆడేవాడు. తర్వాత చాక్లెట్ పేపర్స్ అంతా పడేసి చెత్తగా ఉన్నాయి. అట్లా ఉండకూడదు. ఉన్న స్థలం శుభ్రంగా చేసుకుని ఇక్కడికి వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి జీవులైన దగ్గర రాజాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క 8వ దిన బ్రహ్మ బిడ్డ రాగరుటకు మీరు చుట్టూ పనులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దీవించి ఆశ్రయించండి. ప్రతి బిడ్డతో మాట్లాడండి. మీ మెల్లనైనటువంటి స్వరం వినిపించండి. ప్రతి హృదయంలో ప్రభాతాన్ని, ఆ లేత హృదయాల ప్రభాతాన్ని మీ మాటల ప్రభ నాటబడి వారి ప్రభాతాన్ని గ్రహించి నమ్మి విశ్వసించి జీవులు కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయనే ప్రభాతాన్ని సమస్తములకు ఆధారభూతుడు, నన్ను సృష్టించిన సృష్టికర్త, నన్ను నా జీవంగా చేసిన తండ్రి, నన్ను నడిపిస్తున్న తండ్రి, నన్ను బలపరుస్తుందండి, నాకు కూర్చుంటుందండి, నన్ను ఆదరిస్తుందండి. ఆయన తప్ప వేరే దేవుడు లేదన్న సత్యము ప్రతి బిడ్డ గ్రహించి తమ చిన్న బిడ్డలు బాల్యం నుండి వీళ్ళు భయభక్తులు కలిగి విశ్వాసంతో ప్రభాతాన్ని ఎదుగుతూ వాక్యం చేతి ఎదుగుతూ ప్రభా ఎవరి కాలంలోనే ప్రభా రక్షణలోకి వచ్చి మారుమని పాపక్షమాపణ పొంది మీ బిడ్డలుగా మీ సాక్షిగా జీవించడానికి సహాయం దయచేయండి. బిడ్డలు వారి చేతులుగా సహాయం దయచేయండి. ఇక్కడ చేయవలసినటువంటి ప్రభాతాన్ని వీళ్ళందరినీ దీవించండి. ప్రభాతాన్ని టీచర్స్ని వాదించేసి అందరికీ కూడా అపార్ట్మెంట్కి పరిచయించండి. మీరే మహిమాగంగా ప్రభావం పొందినది బిడ్డలు ప్రభా టెస్ట్ రాయించుకుంటుగా దాన్ని మెమరీ వర్సెస్ తగిన జ్ఞానంలో జ్ఞాపశక్తి అనిపించమని వేడుకుంటూ సమస్త మహిమాగంత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ఎస్ఐ వారి దర్శనాలు స్థుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి.